ఈరోజు మనమొక అద్భుతమైన ప్రదేశానికి వెళ్తున్నాం. అది 500 ఏళ్లపాటు, అవును, ఏకంగా 5 శతాబ్దాల పాటు నిర్మించిన ఒక దేవాలయ సముదాయం. అక్కడి పాలరాతి చెక్కడాలు చూస్తే అవి అసలు మనుషులు చెక్కినవేనా అనిపిస్తుంది. సమయానికి, భక్తికి నిలువుటద్దంలా నిలిచిన ఆ అద్భుతాల గురించి తెలుసుకుందాం. సరే, మరి మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా మౌంట్ అబూలోని ఈ పాలరాతి అద్భుతాల గురించి తెలుసుకుంటాం. ఆ తరువాత 11వ శతాబ్దంలో మొదలుపెట్టి 13వ శతాబ్దంలోకి, ఆపై తరువాత శతాబ్దాల్లోకి ఇలా ఒక 500 ఏళ్ల సుదీర్ఘ వారసత్వాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు మనం చూడబోయే ఆ కళ ఎంత అద్భుతమో అర్థం చేసుకోవాలంటే ఒక కథ చెబుతారు. పనివాళ్లు పాలరాయిని చెక్కగా వచ్చిన పొడిని తూకం వేసి దాని బరువుకు సరిపడా బంగారాన్ని జీతంగా ఇచ్చేవారట. ఊహించుకోండి, ఆ పొడికి బంగారం ఇచ్చారంటే ఇక ఆ శిల్పాలకు వాళ్లు ఎంత విలువ ఇచ్చారో. ఈ ఒక్క విషయం చాలు మనం చూడబోయే కళ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి. రైట్, ఇక మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదేంటంటే మౌంట్ అబూ యొక్క పాలరాతి అద్భుతాలు. అసలు ఈ ప్రదేశం ఎక్కడుంది, దాని ప్రత్యేకతేంటి చూద్దాం. అసలు ఈ దిల్వారా దేవాలయాలంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి 5 శ్వేతాంబర జైన దేవాలయాల సమూహం. ఇవి మన రాజస్థాన్లోని అందమైన హిల్ స్టేషన్ మౌంట్ అబూలో ఉన్నాయి. వీటి నిర్మాణం 11వ శతాబ్దంలో మొదలై 16వ శతాబ్దం వరకు, అంటే దాదాపు 500 ఏళ్లపాటు సాగింది. వీటి స్పెషాలిటీ ఏంటంటే స్వచ్ఛమైన తెల్లని పాలరాయి, దానిమీద కళ్ళు చెదిరేంత సంక్లిష్టమైన చెక్కడాలు. వీళ్ళు ఉపయోగించిన ఆర్కిటెక్చరల్ స్టైల్ని మారు గుర్జర శైలి అంటారు. సరే, ఇప్పుడు మన టైం మెషిన్లో వెనక్కి వెళ్దాం, సరిగ్గా 11వ శతాబ్దంలోకి. ఇక్కడే ఈ అద్భుతమైన కథ మొదలైంది. అంటే మొట్టమొదటి దేవాలయం విమల్ వసాహీ గుడితో. చూసారా, మన 500 ఏళ్ల టైంలైన్లో మనమిప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గరున్నాం. అదే 1331వ సంవత్సరం విమల్ వసాహీ దేవాలయం నిర్మాణం. ఇక్కడ్నుంచే అంత మొదలైంది. ఓకే, ఈ విమల్ వసాయి గుడి గురించి కొన్ని ముఖ్యాంశాలు. దీని కట్టించింది విమల్ షా అనే ఒక మంత్రి సుమారుగా 1031లో. ఇది మొదటి జైన తీర్థంకరుడైన రిషభనాథుడికి అంకితం చేయబడింది. అంటే జైనమతంలో జ్ఞానోదయం పొందిన గురువులలో మొదటివారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఇదే మొదటిది, అన్నింటికన్నా పెద్దది కూడా. ఇక దీన్ని పూర్తిగా తెల్ల పాలరాయితోనే చెక్కారు. ఇదే మిగతా ఆలయాలకు ఒక బ్లూ ప్రింట్లా నిలిచింది. సరే, 11వ శతాబ్దం అయిపోయింది. ఇప్పుడు టైంలో ఒక పెద్ద జంప్ చేద్దాం. దాదాపు 200 ఏళ్లు ముందుకు, 13వ శతాబ్దంలోకి. ఇక్కడ మరో అద్భుతమైన కళాఖండం రూపుదిద్దుకుంది. అదే లూనా వసాహీ దేవాలయం. మన టైంలైన్లో ఇప్పుడు మనం 13వ శతాబ్దంలో ఉన్నాం. ఇక్కడ 1230వ సంవత్సరంలో లూనా వసాహీ దేవాలయం నిర్మించబడింది. అంటే మొదటి గుడి కట్టాక దాదాపు 200 ఏళ్ల తర్వాత కూడా భక్తి, కళాభిరుచి ఏమాత్రం తగ్గలేదన్నమాట. ఈ లూనా వసాహీ గుడి వెనక ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. దీన్ని కట్టించింది వాస్తుపాల్, తేజ్పాల్ అనే 2 సోదరులు. వాళ్లు కూడా మంత్రులే. తమ చనిపోయిన సోదరుడు లూని జ్ఞాపకార్థం ఈ గుడిని 1230లో కట్టించారు. అందుకే దాని పేరు లూనా వసాహీ. ఈ దేవాలయం 22వ తీర్థంకరుడైన నేమినాథుడికి అంకితం చేయబడింది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ 360 ఏంటిది? ఇది లూనా వసాహీ దేవాలయంలోని ప్రధాన గోపురం లోపల ఒకే వరుసలో చెక్కిన జైన సన్యాసుల చిన్న చిన్న విగ్రహాల సంఖ్య. ప్రతి విగ్రహం ఎంతో సున్నితంగా, వివరంగా ఉంటుంది. వాళ్ల కళా నైపుణ్యం ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సరే, ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తే విమల్ వసాహీ ఒక రకంగా అసలు బ్లూ ప్రింట్ లాంటిది. అంటే అదొక స్టాండర్డ్ సెట్ చేసింది. ఇక లూనా వసాహీ ఏంటంటే ఆ బ్లూ ప్రింట్ను తీసుకుని దాన్ని మరింత మెరుగుపరిచిన ఒక మాస్టర్ పీస్. లూనా వసాహీ కూడా విమల్ వసాహీ మోడల్లోనే ఉన్నా చాలామంది ఏమంటారంటే ఇందులోని చెక్కడాలు ఇంకా సున్నితంగా, ఇంకా అద్భుతంగా ఉంటాయని అంటారు. ఓకే, 11వ శతాబ్దం, 13వ శతాబ్దం అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ దేవాలయాల నిర్మాణంలో చివరి దశకు వచ్చేశాం. అంటే ఆ తరువాత 300 ఏళ్లలో కట్టిన చివరి 3 దేవాలయాల గురించి చూద్దాం. ఈ చివరి 3 దేవాలయాలకు కూడా వాటి ప్రత్యేకతలున్నాయి. ముందుగా పిత్తల్హర్ దేవాలయం. దీన్ని 14-15వ శతాబ్దాల మధ్య కట్టారు. ఇక్కడ ఆదినాథుడి భారీ ఇత్తడి విగ్రహం ఉంటుంది. పిత్తల్ అంటే ఇత్తడి కదా. ఆ తర్వాత పార్శ్వనాథ దేవాలయం. ఇది 1458-59లో కట్టారు. ఇది 3 అంతస్తులతో ఈ కాంప్లెక్స్లోనే అన్నింటికన్నా ఎత్తైనది. ఇక ఫైనల్గా 1582లో కట్టిన మహావీరస్వామి దేవాలయం.
ఇది కాస్త చిన్నది. ఇందులో మనకు తరువాటి కాలపు పెయింటింగ్స్ కూడా కనిపిస్తాయి. 4 మెట్రిక్ టన్నులు! వావ్! ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పిత్తల్హర్ దేవాలయంలో ఒక భారీ విగ్రహముందని. దాని బరువే ఈ 4 టన్నులు. అది కూడా పంచలోహ విగ్రహం. ఆ రోజుల్లోనే ఇంత పెద్ద విగ్రహాన్ని ఎలా పోతపోశారో ఊహించుకోండి. అద్భుతం కదా! ఈ దేవాలయాల కథ కేవలం కట్టడంతోనే అయిపోలేదు. వాటిని కాపాడుకోవడం కూడా ఆ కథలో ఒక ముఖ్యమైన భాగం. ఎన్నో దాడులను తట్టుకుని ఎన్నోసార్లు మరమ్మతులకు గురై ఈ 500 ఏళ్ల వారసత్వం ఎలా నిలబడిందో ఇప్పుడు చూద్దాం. వీటి చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. చూడండి, 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ దాడిలో ఇవి బాగా దెబ్బతిన్నాయి. కాని కేవలం 10 ఏళ్లలోనే 1321లో మొదటిసారిగా పెద్ద ఎత్తున మరమ్మతులు చేశారు. ఆ తర్వాత శతాబ్దాలు గడిచాక 1906లో మళ్లీ మరమ్మతులు చేసి అధికారికంగా పునఃప్రతిష్ఠించారు. ఇక స్వాతంత్ర్యం వచ్చాక 1950 నుంచి 65 మధ్యలో ఆధునిక పద్ధతుల్లో భారీగా రిపేర్లు చేశారు. అంటే ఈ దేవాలయాలు ఒక నాశనం, పునర్నిర్మాణం అనే చక్రాన్ని చూశాయన్నమాట. ఈ నిరంతర మరమ్మతుల వల్ల ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఇప్పుడు అక్కడికి వెళ్తే పాత పాలరాయి కాలక్రమేణా కొద్దిగా పసుపు రంగులోకి మారటం గమనించవచ్చు. దాని పక్కనే కొత్తగా రిపేర్ చేసిన తెల్లటి పాలరాయి మెరుస్తూ కనిపిస్తుంది. అంటే పాతది, కొత్తది రెండూ కలిసిపోయి ఆ మరమ్మతులే ఇప్పుడు ఆ దేవాలయాల చరిత్రలో ఒక భాగంగా, ఒక సజీవ సాక్ష్యంగా నిలిచాయి. మొత్తంగా చూస్తే ఈ 500 ఏళ్ల ప్రయాణం కేవలం రాళ్ల కథ కాదు. అది చెక్కుచెదరని భక్తి, తరతరాల సహనం, అద్భుతమైన కళల కలయిక. ఇదంతా చూశాక మన మదిలో ఒకే ప్రశ్న మెదులుతుంది. విశ్వాసాన్నిలా శిలల్లో చెక్కినప్పుడు అది నిజంగా ఎప్పుడైనా కాలగర్భంలో కలిసిపోతుందా? బహుశా కలకాలం నిలిచి ఉంటుందేమో.